సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దళిత బహుజన విప్లవ వీరుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ విగ్రహానికి మంత్రి పొన్నం కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ ఆలోచింపజేసే దినం. ఆనాడు రాజ్యాధికారం కోసం మరి ఒక పోరాటాన్ని బడుగులను ఐక్యం చేసుకొని ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోట జయించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఈరోజు ఉన్నటువంటి తరానికి ఆదర్శం. అందరూ కూడా అతని జీవిత చరిత్ర తెలుసుకోవాలి. బడుగు బలహీన వర్గాల ఐక్యతకు సంబంధించి కావచ్చు, లేదా ప్రజాస్వామ్యంలో ఆనాడు సైన్యంతో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ప్రజాస్వామిక పద్ధతిలో కలము, జ్ఞానము, విజ్ఞానము సంపాదించుకొని ఓటు ద్వారా ప్రజాస్వామిక పద్ధతులల్లా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ వారి ఉద్యమ స్ఫూర్తి అందరికీ ఒక మార్గదర్శకత్వం కావాలని, వారందరికీ ఒక ఆరాధ్యంగా